ఇలాంటి సమయంలో నిస్తేజంగా ఉన్న ఒక జాతికి దారి చూపే మహానుభావుడి అవసరం వచ్చింది. ఆయనే వేదాంగాలు చదువుకున్నటువంటి వేదమూర్తి. ధర్మానికి గ్లాని జరిగినప్పుడు ఉద్భవించినటువంటి మహానుభావుడు. సనాతన ధర్మ పరిరక్షణకు సువిశాల విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించి, ధర్మాన్ని పునఃప్రతిష్ఠ చేసి భారతీయ చరిత్ర పుటలలో ఒక మహాశకాన్ని స్థాపించినటువంటి మహామనీషి. ఒక గృహస్థు సన్యాసిగా మారి శృంగేరి జగద్గురు పీఠం అధిరోహించిన క్రమం, మాధవుడు విద్యారణ్యుడిగా పరిణామం చెందిన విధానం, ఇదే వారి చరిత్రే విద్యారణ్య విజయం. వారే ప్రాతస్మరణీయులు. చరిత్రలో మరుగున పడ్డ పైన చెప్పుకున్న ఎన్నో విశేషాలను పరిశోధించి వెలికి తీశారు రచయిత వివి సుబ్రహ్మణ్యం గారు. అందరికీ సులువుగా అర్థం కావాలని, ఆసక్తిగా ఉండాలని నవలా ప్రక్రియను ఎంచుకున్నాను.